Good evening, my dear JC friends. Welcome to this webinar being presented by JCI Kobur on the occasion of the JCI National Training Day. Today, I would like to start by asking all of you a question for which you can type your answer in the chat box. There will be little interaction because of the difficulties that we have, but whenever whoever is possible to answer can give your reply in the chat box. I'll be using both English and Telugu. So if anybody has a question, cannot follow what I'm saying, you can always ask. Think of a time and situation where you do not require communication. మీ రెగ్యులర్ లైఫ్లో ఏదైనా ఒక సమయంలో కానీ ఏదైనా సిచ్యువేషన్లో కానీ కమ్యూనికేషన్ అవసరం లేదు అనుకున్నది ఉంటే అది ఏంటో కొద్దిగా తెలియజేయండి చాట్ బాక్స్ ద్వారా. Any time and situation where you don't require communication. Nothing, sir. No situation. Okay. మనం నిద్రపోయినప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి, లేకపోతే మనం పడుకున్నామో చచ్చిపోయినా తెలియదు. Yes, as research says, నిద్రపోతున్నప్పుడు కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం అన్నది రీసెర్చర్స్ చెప్తారు. సో కమ్యూనికేషన్ అనేది మన నిత్య జీవితంలో మనతో విడదీయలేని బంధం ఉన్నది. కాకపోతే కమ్యూనికేషన్ అంటే అసలు ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఓన్లీ మాట్లాడటమా? కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఓకే, అండర్స్టాండింగ్. ఓన్లీ అండర్స్టాండింగ్ అండి కమ్యూనికేషన్ అంటే? ఇంకేం లేదా కమ్యూనికేషన్ అంటే? Not only speaking, sir, the listening also communication, I think. Okay, listening is also communication, speaking is also communication, reading and writing is also communication. Okay, so now that you have said these are the parts of communication, I will start with the definition of communication. Communication ante asalu ela define cheyali annadi general broader perspective. Specific ga manam define cheyalam. Broader perspective lo communication ante it's an exchange. ఇది అందరూ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్చేంజ్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్. సో కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ టూ వే. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ వాట్? ఇట్ కుడ్ బి ఆఫ్ ఫ్యాక్ట్స్, నిజాలు. ఇట్ కుడ్ బి ఆఫ్ ఒపీనియన్స్, అభిప్రాయాలు. ఇట్ కుడ్ బి ఆఫ్ ఎమోషన్స్, భావోద్వేగాలు. It could also be of ideas, మన ఆలోచనలు. ఎందరో మేధావులు, ఎందరో ఐడియాలు ఈరోజు మనం ఉపయోగించుకుంటున్నాం. దాని ద్వారా మన జీవితం చక్కగా ముందుకెళ్తుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఐడియాస్, ఒపీనియన్స్ అండ్ ఎమోషన్స్. సో ఫ్యాక్ట్స్ అనగానే నిజాలు వస్తాయి, మనకు తెలిసిన నిజాలు మాట్లాడుకోవడం, ఇంకొకళ్ళు తెలియజేయడం. లేదా మనకు వచ్చిన ఐడియాస్, మన ఆలోచనలు. మనకు అనేక ఆలోచనలు వస్తుంటాయి, మనకు ఎక్కడ ఖాళీ ఉండదు, బోల్డ్ ఆలోచనలు వస్తుంటాయి. సో ఈ ఆలోచనలు షేర్ చేసుకోవడం కూడా పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. అలాగే ఎమోషన్స్. మనం అందరూ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ప్రతి సిచ్యువేషన్లోని మనకి అనేక భావోద్వేగాలు ఉంటాయి. వాటిని ఇతరులతో పంచుకోవడం లేకపోతే ఇతరుల మీద ప్రదర్శించడం జరుగుతుంది. ఇది కాక మనకి ప్రతి వాళ్ళు మనం సలహాలు అడుగుతుంటాం. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సలహాలు అడుగుతుంటాం. అంటే వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ అభిప్రాయం ఏంటని. ఫైనల్ నిర్ణయం మంది అయినప్పటికీ కూడా మనం అవతల వాళ్ళని అభిప్రాయం అడిగి తెలుసుకుంటాం. సో కమ్యూనికేషన్ బ్రాడ్గా డిఫైన్ చేయాలంటే ఈ 4తోనే సంబంధించి ఉంటుంది. కానీ ఈ 4తోనే ఆపేస్తామా, ఇంకేమైనా లేదా అంటే కమ్యూనికేషన్ అఫ్ కోర్స్ హ్యాస్ లాట్ ఆఫ్ యూజెస్. యూజెస్ అంటే
అది మన జీవితాన్ని సులభం చేయడానికి ఉపయోగపడుతుంది. మన చుట్టూ ఉన్న మనుషులతో టు బిగిన్ విత్, మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన ఫ్రెండ్స్తో, మనం ఏ ప్రొఫెషన్లోనో బిజినెస్లోనో ఉంటే మన కస్టమర్స్తోనో, క్లయింట్స్తోనో, లేకపోతే కలీగ్స్తోనో మనం షేర్ చేసుకోవాలి అనేక విషయాలు. సో ఈ షేరింగ్ వల్ల రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. రిలేషన్షిప్ లేకపోతే మనం ఎక్కడికి ముందుకెళ్ళడానికి చాలా కష్టం. జీవితంలో ముందుకెళ్ళాలన్నా, ఎదగాలన్నా మనకి రిలేషన్షిప్స్ చాలా అవసరం. మనం టీం బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటాం. సో టీం పకడ్బందీగా పనిచేయాలి అంటే ఆ టీం మెంబర్స్ మధ్యన చక్కటి కమ్యూనికేషన్ ఉండాలి. ఆ టీం మెంబర్స్ మధ్యన చక్కని కమ్యూనికేషన్ లేకపోతే ఆ టీం సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక టీం సక్సెస్ అవ్వాలంటే అందరూ పనిచేసి, అందరూ అర్థం చేసుకొని వర్క్ చేస్తేనే ఆ టీం సక్సెస్ అవుతుంది. ఎవరో ఒకరి వల్ల సక్సెస్ అవుతుంది. సో ఈ టీమ్గా వర్క్ చేయాలి అంటే కమ్యూనికేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలి అంటే కమ్యూనికేషన్ ఉండాలి. మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్లో కొంతమందిని మనం బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు కాలేరు, కొందరే ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు? అది మనం కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలిసే అని తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకున్నప్పుడు మనం ఒకే వేవ్ లెంత్లో ఉన్నాం, లేకపోతే మన ఆలోచనలు ఒకటే అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం దగ్గర అవుతారు. సో కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ రిలేషన్షిప్ బిల్డింగ్. అది బయట వాళ్ళతోనే కాదు, ఇంట్లో కూడా. ఎప్పుడైతే ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుందో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన, తల్లిదండ్రి పిల్లలు మధ్యన కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఓపెన్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా రిలేషన్షిప్ గట్టిపడుతుంది. ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే గట్టిపడిందో ఆ కుటుంబం చక్కగా ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది. అలాగే ఆఫీస్లోని కలీగ్స్, మనం ఎంతమందితోనో పనిచేయాల్సి ఉంటుంది. అందరూ ఒకే మనస్తత్వం ఉన్న వాళ్ళు కాదు. కానీ మన కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళతో చక్కటి అనుబంధం ఏర్పరచుకుంటే మనం వెళ్తున్న వర్క్ ప్లేస్ ఆహ్లాదకరంగా మారుతుంది. మారడం వల్ల మనం చక్కగా మనం చేయాల్సిన పనిని చేయడం జరుగుతుంది. సో కమ్యూనికేషన్ అనేది కేవలం మాట్లాడడం, లేకపోతే ఎవరో చెప్పింది వినడం కాదు. లిజనింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ అగైన్ ఏ బిగ్ చాప్టర్. మనం ఎంతవరకు వింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం చాలామంది చెప్తుంటారు మనం సరిగ్గా వినం. మనం వినేటప్పుడు ఎప్పుడు కూడా ఆ వినడం యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుందంటే వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వాళ్ళు చెప్పింది వినడం మానేసి మనం ఏం సమాధానం చెప్పాలో దాని గురించి ఆలోచించడం చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్తున్నది పూర్తిగా మనం వింటం లేదు. సో వింటం లేనప్పుడు మన జవాబు కూడా కరెక్ట్గా ఉండదు. సో కమ్యూనికేషన్ మన నిత్య జీవితంలో ఎంతో ఇంపార్టెంట్. మనం దాన్ని అశ్రద్ధ చేస్తున్నాం, లేకపోతే మనం చేసామనుకుంటున్నాం. ఒక ప్రముఖ రచయిత అన్నట్టు కమ్యూనికేషన్ జరుగుతుందని భావించడమే పెద్ద అపోహ. ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా చోట్ల జరగటం లేదు, మనం మాట్లాడుతున్నాం అంతే. కానీ కమ్యూనికేషన్ అన్నది అండర్స్టాండింగ్ జరగాలి. అవతల వ్యక్తికి మనం చెప్తుంది అర్థం అవ్వాలి, వాళ్ళు చెప్పింది మనకు అర్థం అవ్వాలి. అప్పుడే అది కంప్లీట్ అవుతుంది. సో అటువంటిది జరగటం లేనప్పుడు కమ్యూనికేషన్ అయ్యింది, చేసేసాం అనుకోవడం అపోహ మాత్రంగానే మిగిలిపోతుంది. సో దీని నుంచి బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నిద్రలో కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మన ఆలోచనలు కొంతవరకు కమ్యూనికేట్ చేస్తుంటాయి. లేదా మీరు ఎక్కడైనా రైల్వే స్టేషన్లోనో ఏ పబ్లిక్ ప్లేస్లోనో ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా మీ ఆహ్లాదకరంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా, రిలాక్స్డ్గా ఉన్నారా అన్నది మిమ్మల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే వీఆర్ కమ్యూనికేటింగ్. బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేస్ 24/7. మన టీవీ ఛానల్స్ లాగా 24/7 అలాగా నిరంతరం మన ప్రసారం చేస్తూనే ఉంటాయి. అవి కావాల్సిన వాళ్ళు ట్యూన్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకోవడమే. సో కమ్యూనికేషన్ నెవర్ ఎండింగ్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ప్రతి విషయంలోనే ఎవరో ఒకరితో కమ్యూనికేట్ చేయాల్స్తూనే ఉంటుంది. మరి ఈ కమ్యూనికేషన్ మనం డెవలప్ చేసుకుని మనం చక్కని కమ్యూనికేటర్స్గా ఉండాలి అంటే లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్.
మనం మాట్లాడే భాష చాలా ఇంపార్టెంట్. సో భాష కూడా మనకి ఈరోజు అన్ఫార్చునేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మనకి వస్తున్న విద్య అంతా సగం సగం అవుతుంది. అటు పూర్తిగా ఇంగ్లీషు రాదు, ఇటు పూర్తిగా తెలుగు రాదు అన్న టైప్లో చాలామంది ఉంటున్నారు. సో ఆటోమేటిక్గా అక్కడే సగం గ్యాప్ క్రియేట్ అయిపోతుంది. అప్రోప్రియేట్ లాంగ్వేజ్ వాడకపోవడం వల్ల, అప్రోప్రియేట్ వర్డ్స్ వాడలేకపోవడం వల్ల. సో లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, క్లారిటీ ఆఫ్ థాట్. ఇది చాలా ఇంపార్టెంట్. క్లారిటీ ఆఫ్ థాట్, మన మనసులో ఏముంది, మనం ఏం చెప్పదలుచుకున్నాం అన్నది ముందు మనకు ఒక స్పష్టత ఉండాలి. మనలో స్పష్టత లేకపోతే, మన మైండ్లో స్పష్టత లేకపోతే, మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నామో ఆ కన్ఫ్యూజన్ మన మైండ్లో ఏదైతే ఉందో అదే అవతల వాళ్ళకి కూడా మనం చేరవేస్తున్నాం. సో అప్పుడు కమ్యూనికేషన్ ద్వారా ఉపయోగం తక్కువ ఉంటుంది. సో క్లారిటీ ఆఫ్ థాట్ ప్రతి ఒక్కరు డెవలప్ చేసుకోవాలి. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం మాట్లాడే ప్రతి సందర్భంలోనూ, అంటే క్యాజువల్గా సోషల్ గ్యాదరింగ్లో మాట్లాడేటప్పుడు పెద్దగా ఆలోచించక్కర్లేదు, కానీ ఉద్యోగపరమైన లేకపోతే ఫ్యామిలీ పరమైన విషయాల్లో మనం మాట్లాడేటప్పుడు, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో మనం మాట్లాడేటప్పుడు ఈ క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఎలాగొస్తుంది? మనం హోంవర్క్ చేయాలి. హోంవర్క్ ఏం చేయాలి? మనం అసలు ఈ సందర్భం ఏంటి, ఈ సందర్భంగా మనం ఏం చెప్దాం అనుకుంటున్నాం, ఈ చెప్పడం వల్ల మనకి వచ్చేది ఏంటి, అవతల వాళ్ళ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇలాగా అనేక విషయాలు. వాట్ ఐ నీడ్, నాకు అసలు ఏం కావాలి, ఇదే చాలా పెద్ద ప్రశ్న చాలామందికి. సో కమ్యూనికేషన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాట్ ఐ నీడ్, వెన్ ఐ వాంట్ టు కమ్యూనికేట్, వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ నీడ్ అనేది ముందు మనం తెలుసుకోవాలి. తర్వాత హౌ డు ఐ గెట్ వాట్ ఐ నీడ్, నాకు కావాల్సింది నాకు కావాలి అంటే ఏం చేయాలి, ఎలాగొస్తుంది అది. సో నేను ఎవరితో మాట్లాడాలి, ఆ వ్యక్తి స్థాయి ఏంటి, ఆ వ్యక్తి వయసు ఏంటి, ఆ వ్యక్తి ఆలోచన సరళి ఏంటి, కొంతవరకు తెలుసుకుంటే దానికి అనుగుణంగా మనం మన మాటల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు మాట్లాడాలి, ప్రతి విషయం ప్రతి వాళ్ళతోని ఎప్పుడు పడితే ఎక్కడ పడితే మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఆ సమయం ఏది కరెక్టు అన్నది కూడా మనం ఆలోచించాలి. వెన్, ఎప్పుడు మాట్లాడితే మంచిది. ఇది చిన్నపిల్లలుగా కొంతమందికి మనకి అనుభవం జరిగే ఉంటుంది. పేరెంట్స్ని ఏదైనా ఫేవర్ అడగాలి అంటే వాళ్ళ మూడ్ ఏంటో చూసి అడుగుతాం. సో అప్పుడు అలాగే అదే విధంగా మిగిలిన అన్ని చోట్ల కూడా ఇదే వర్తిస్తుంది. ఆఫీస్లో బాస్ని లీవ్ అడగాలంటే బాస్ మంచి మూడ్లో ఉన్నారా లేదా అని చూస్తాం, కానీ మనకు లీవ్ కావాలనగానే అప్లై చేసాం, అది కూడా టైం చూసే మనం అవడానికి ప్రయత్నిస్తాం. సో ఎప్పుడు మాట్లాడాలి, ఈ పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్, ఈ ట్రాన్సాక్షన్ అంతా జరగడానికి కారణం ఏంటి అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే మనకు వస్తుంది. వీటన్నిటికీ ప్రశ్నలు దొరికితే అప్పుడు హౌ, మన పబ్లిక్ స్పీకింగ్లో తెలుసుకుంటాం 5 W's and 1 H. సో ఇవన్నీ చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో ఇవి ఉపయోగపడతాయి. వీటిని మనం క్వశ్చన్ చేసుకొని ఆ వచ్చిన ఆన్సర్స్తో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీతో మనం ముందుకెళ్ళగలిగితే మనం మంచి విజయాన్ని సాధించడానికి అవుతుంది. పర్పస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇన్ ఏ సిచ్యువేషన్ క్యాన్ బి సక్సెస్ఫుల్ వెన్ వీ హ్యావ్ ది ఆన్సర్స్ ఫర్ దీస్. ఈ క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ తెలియకపోతే మనం ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది మనకు అవగాహన ఉంది. సో ఎప్పుడు కూడా క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ప్రతి సందర్భంలోనూ మనం డెవలప్ చేసుకోగలిగితే, కొన్ని స్పాంటేనియస్ సిచ్యువేషన్స్లో అవ్వకపోవచ్చు, అప్పుడు కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో మిగిలిన అన్ని సందర్భాల్లోనూ, చాలా సందర్భాల్లో మనకు ముందే తెలుసు ఈ విషయం మీద మనం మాట్లాడాల్సి ఉంటుంది అని. సో దానికి అనుగుణంగా కానీ మనం క్లారిటీ ఆఫ్ థాట్ ఈ క్వశ్చన్స్ అడిగి వాటి సమాధానాలు చెప్పుకొని చేసుకోగలిగితే డెఫినెట్లీ మనకి ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అని వస్తుంది. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్. ఎప్పుడైతే ఇది రెగ్యులర్గా మనం చేసుకుంటామో ఇది ఒక హ్యాబిట్ కింద మారుతుంది. హ్యాబిట్ కింద మారినప్పుడు ఆటోమేటిక్గా
మనం ప్రతి సందర్భంలోనూ దీన్ని ఉపయోగిస్తుంటాం. ఈ టాక్టిక్ని ఉపయోగించి క్లారిటీ ఆఫ్ థాట్ ఎప్పుడైతే ఉందో ప్రతి సందర్భంలో కూడా మనం చక్కగా మాట్లాడగలుగుతాం. సెకండ్ స్కిల్ మనం తెలుసుకోవాల్సింది క్లారిటీ ఆఫ్ థాట్ తర్వాత ఫ్రెండ్లీనెస్. ఎంత ప్లెజెంట్గా అవతల వాళ్ళతో మనం మాట్లాడగలిగితే అంత ఉపయోగకరంగా ఉంటుంది. పబ్లిక్ స్పీకింగ్లో చెప్పినట్టుగా యూజింగ్ ఆఫ్ ది వాయిస్, ద టోన్ ఆఫ్ ది వాయిస్, ట్రయింగ్ టు బీ హ్యావింగ్ ఏ ప్లెజెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, వేరెవర్ పాసిబుల్ స్మైలింగ్, బీయింగ్ పొలైట్, ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మనం ఎవరితో ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడినా ఈ ఫ్రెండ్లీనెస్ అప్రోచ్ మనం ఉపయోగించగలిగితే తప్పకుండా అది మనకి మంచి చేస్తుంది. అవతల వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఏర్పరచడమే కాకుండా ఆ సందర్భంలో సునాయాసంగా మనం ఆ సందర్భాన్ని దాటుకుని ముందుకెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. మనకి సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. సో ఇది అందరితోని మాట్లాడే విధానానికి ఒక నిర్వచనం. మనం ఎంత చక్కగా అందరితోని మాట్లాడగలిగితే అంత చక్కగా మనకి రెస్పాన్స్ వస్తుంది. ఇంకొక స్కిల్ ఏంటంటే బీ ఎంపథెటిక్. బీ ఎంపథెటిక్ అంటే అవతల వాళ్ళు, ప్రతి వ్యక్తి ఒకేలాగా ఆలోచించరు, ప్రతి వ్యక్తి అభిరుచులు ఒకటే కాదు, అందరూ అనేక రకాలుగా ఆలోచిస్తారు. ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఒక ఆలోచించినా ఇంకో సందర్భంలో ఇంకోలాగా ఆలోచించే అవకాశం ఉంటుంది. సో బీ ఎంపథెటిక్ అంటే మీరు అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి మీరు వాళ్ళ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు చూస్తున్న కోణం నుంచి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మన సైడ్ నుంచి ఆలోచిస్తాం. మన సైడ్ నుంచి ఆలోచించేటప్పుడు వ్యూ ఒకలాగా ఉంటుంది, ఇంకొక సైడ్ నుంచి ఆలోచించేటప్పుడు వ్యూ ఇంకోలాగా ఉంటుంది. సో అవతల వాళ్ళని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ వ్యూ ఏంటన్నది మనం తెలుసుకోవాలి. సో వీ హ్యావ్ టు బీ ఎంపథెటిక్ టు దెమ్. సో వీల్ హ్యావ్ టు పుట్ అవర్ సెల్స్ ఇన్ దేర్ షూస్ ఆర్ ఇన్ దేర్ సిచ్యువేషన్. ఈరోజు ఆల్రెడీ మీ అందరికీ మార్నింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక సెషన్ జరిగింది. సో కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు కమ్యూనికేట్ చేయవద్దు. మీ మీద ఏ కారణం చేతైనా మీరు ఒత్తిడి ఫీల్ అవుతున్నప్పుడు మీరు కమ్యూనికేట్ చేస్తే అది కరెక్ట్ కమ్యూనికేషన్ అవ్వదు. మీరేం మాట్లాడతారో మీకే తెలియదు. సో కమ్యూనికేషన్ ఉపయోగపడే బదులు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే ఎప్పుడూ కూడా బీ రిలాక్స్డ్, కంట్రోల్ ఎమోషన్స్, అవాయిడింగ్ స్ట్రెస్ ఒకటి, కంట్రోలింగ్ ఎమోషన్స్ ఒకటి. ఎమోషన్స్ అంటే మన భావోద్వేగాలు, కోపం రావడం లేకపోతే ఇంకోటి ఉంటుంది. వీటి ఇన్ఫ్లుయెన్స్తో మనం మాట్లాడితే మనం చెప్పదలుచుకున్నది చెప్పలేకపోవచ్చు. సో ఈ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ జనరల్గా బయట చాలా సందర్భాలుగా కంట్రోల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళలాగా మిగిలిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కనుక. ఆఫీస్లో కానీ లేదా బాస్ దగ్గర కానీ సుపీరియర్స్తో కానీ కొలీగ్స్తో కానీ చాలా చోట్ల ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. మరి ఎక్కడ ఈ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ అవసరం? మిగిలిన అన్ని చోట్ల కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్లో ఉంటామని చెప్తున్నప్పుడు ఈ కంట్రోల్ ఇంకెక్కడ కావాలి? మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నప్పుడు కావాలి, మన క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కావాలి. ఎందుకంటే వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సో ఈ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియనప్పుడు మనం చెప్పేది అవతల వాళ్ళని హర్ట్ చేస్తుంది. హర్ట్ చేస్తే మనం అంతవరకు డెవలప్ చేసుకున్న రిలేషన్షిప్ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ ఉపయోగపడుతున్నప్పుడు ఈ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ మనం చేయలేకపోతే అంతవరకు డెవలప్ చేసుకున్న ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది చేజార్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్, అవతల వ్యక్తి ఎవరైనా సరే మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే మన కూల్ మైండ్తో ఉండి లాజికల్గా ఆలోచించగలిగి మాట్లాడితే
ఏ విషయమైనా మన అవతల వాళ్ళతో చక్కగా షేర్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సో కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్లారిటీ ఆఫ్ థాట్, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎందుకు చెప్పాలనుకుంటున్నాం, ముందు మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మనం చక్కగా చెప్పగలుగుతాం మనకి ఏ విషయం కావాలో. ఫ్రెండ్లీనెస్ ఎప్పుడు కూడా మనం డెవలప్ చేసుకోవాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం డెవలప్ చేసుకోవాలి. బీ ఎంపథెటిక్, అవతల వాళ్ళని వాళ్ళ కోణం నుంచి వాళ్ళు చెప్తున్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవాలి. జనరల్గా మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం, మనం చెప్పేది అవతల వాళ్ళు వినాలి అనుకుంటున్నప్పుడు మనకి ఎప్పుడో ఒక స్టోరీ ఉంటుంది. మనం ఏం చెప్పాలనుకున్నా దానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్ని వాళ్ళు ఒక పిక్చర్లా చూడగలగాలి. అంటే మీరు మాటలతో చెప్తున్నది వాళ్ళకి ఒక చిత్ర రూపంలో కనబడగలిగితే వాళ్ళ మైండ్లోని, దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్. ఇది మరి ప్రతి వాళ్ళు కథలు చెప్పలేరు, లేకపోతే కథలు ఆసక్తికరంగా చెప్పలేకపోవచ్చు. కానీ కరెక్ట్గా మాట్లాడగలిగితే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవతల వాళ్ళకి మీరు చెప్పదలుచుకున్నది క్లారిటీ ఆఫ్ థాట్ మీకుంటే మీరు చెప్పదలుచుకున్నది వాళ్ళది అవతల వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దే షుడ్ సీ వాట్ యూ టాక్. సో వాళ్ళ మైండ్లో మీరు ఒక పిక్చర్ డ్రా చేయగలగాలి. మీరు మాట్లాడుతున్న వర్డ్స్తోని మీరు వాళ్ళ మైండ్లో ఒక పిక్చర్ డ్రా చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్లీ దే క్యాన్ సీ అండ్ దే క్యాన్ అండర్స్టాండ్. దే క్యాన్ సీ అంటే వాళ్ళ మైండ్స్ ఐలో దే క్యాన్ సీ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇట్ మైట్ టేక్ టైమ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. మెనీ పీపుల్ డూ దిస్. అండ్ బీయింగ్ కన్సైజ్ అంటే క్లుప్తంగా మాట్లాడగలగడం. ఇది చాలామందికి చాలా సందర్భాల్లో చాలా కష్టం. ఎందుకంటే ఏదైనా ఒక విషయం వివరంగా అని కాదు కానీ చెప్పాలంటే అనేక విషయాలు దాంతో జత చేసి చెప్పడం చాలామందికి అలవాటు. సో ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే అసలు విషయం మరుగున పడిపోవచ్చు, అసలు విషయం వాళ్ళకి ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే బీయింగ్ కన్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎవరికి ఇప్పుడున్న జనరేషన్కి టెలిగ్రామ్ ఐడియా లేదు, దాని ఉపయోగం లేదు. వాళ్ళకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీశారు. ఇంతకు ముందు రోజుల్లో ఎవరికైనా కమ్యూనికేషన్ ఫోన్ వ్యవస్థ కూడా అంత ల్యాండ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ ల్యాండ్ లైన్ ఉండేవి. ఉన్నా కూడా దాని ద్వారా కనెక్షన్ ఇంకొక ఊరికి దొరకాలంటే చాలా కష్టం. సో ఏదైనా వార్తలు ఇంపార్టెంట్ అయినవి అర్జెంట్గా పంపించాలనుకుంటే టెలిగ్రామ్ ద్వారా పంపించేవారు. ఈ టెలిగ్రామ్లోని ఎంత లెస్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటే అంత తక్కువ కాస్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఏదైనా మ్యాటర్ ఉంటే దాన్ని వీలైనంత తక్కువ వర్డ్స్లో కుదించడానికి ప్రయత్నించి అప్పుడు దాన్ని టెలిగ్రామ్ ఫామ్ మీద ఫిల్ చేసేవారు. ఈ రోజుల్లో యాక్చువల్గా మనకి SMS షార్ట్ మెసేజింగ్ సర్వీస్ అని వస్తుంది, కానీ ఇట్ ఈస్ బికమింగ్ టూ షార్ట్. మన కరెంట్ యూత్ వాడుతున్న వర్డ్స్ అంటే షార్ట్ కట్ ఆఫ్ వర్డ్స్ మేబీ అందరికీ అది అర్థం కావచ్చు. ఒక పర్టికులర్ గ్రూప్లో వాళ్ళు రెగ్యులర్గా వాడే ఐడియా ఉండొచ్చు. బట్ ఇక్కడ షార్ట్ మెసేజింగ్ సర్వీస్లో కూడా మీరు మెసేజ్ క్లారిటీ ఉండాలి. షార్ట్నెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు అనుకున్న థాట్ మీరు అవతల వాళ్ళకి చేరగలుగుతున్నారా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది ఆ తక్కువ వర్డ్లో చెప్పగలిగారా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇట్ రిక్వైర్స్ ప్రాక్టీస్. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఎందుకంటే మీరు కథలు చదివే లేకపోతే నవల్స్ చదివే వాళ్ళు, బుక్స్ రీడింగ్ చేసే వాళ్ళు రెగ్యులర్గా అలవాటు ఉంటే ఒక నవల్లో ఏ విషయం అయితే చెప్తారో కొంతమంది దాన్నే ఒక షార్ట్ స్టోరీగా కూడా చేసి చెప్పగలరు. డెప్త్లో కొంత వేరియేషన్ ఉండొచ్చు. ఈ మధ్య వాట్సాప్లో కూడా కొంతమంది 1 sentence 2 sentences స్టోరీస్ పెట్టారు. సో దట్ ఆ సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ స్టోరీ ఇఫ్ యూ క్యాన్ రీడ్ అండ్ అండర్స్టాండ్. అలాగే ఒక నవల్, ఒక 300 పేజీలు 400 పేజీలు నవల్ కూడా మనం చదువు అర్థం చేసుకోవచ్చు. అదే కథా సారాంశాన్ని ఒక 10-25 పేజీల్లో 50 పేజీల్లో కూడా రాసి అదే విషయాన్ని కూడా చెప్పగలగవచ్చు. సో ఇది డెవలప్ చేసుకోవాలి. స్కూల్స్లో మేబీ
6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ వరకు అనుకుంటాను ఈ ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది. ఇది డెవలప్ చేసుకోగలిగితే ఇట్ హెల్ప్స్ ఇన్ అవర్ కమ్యూనికేషన్. మన కమ్యూనికేషన్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈమెయిల్స్ కానీ లెటర్స్ కానీ ఈరోజు మీరు ఒక పెద్ద లెటర్ రాస్తే 2 పేజీల లెటర్ రాస్తే చదివే ఓపిక ఎవరికి లేదు. వాట్సాప్ మెసేజ్లే స్క్రీన్ కనబడిన దానికంటే ఎక్కువ ఉంటే చాలామంది స్కిప్ చేస్తారు. సో మనం చెప్పదలుచుకున్న విషయం అవతల వాళ్ళకి అందాలి అంటే మనం ఎంత పొదుపు పాటిస్తే, మాటలు వాడే దాంట్లో ఎంత పొదుపు పాటిస్తే అంత చక్కగా అవతల వాళ్ళకి చేరే అవకాశం ఉంది. కానీ పొదుపు పాటించడం వల్ల క్లారిటీ పోకూడదు, స్పష్టత పోకూడదు. ఆ స్పష్టత ఉంటూ మీరు పొదుపు పాటిస్తూ అవతల వాళ్ళతో చెప్పగలిగితే బాగుంటుంది. సో ఈ కన్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి చెప్పినట్టుగా ద మోర్ యూ సే ద లెస్ దే రిమెంబర్. మీరు ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ అవతల వాళ్ళు గుర్తుంచుకుంటారు. మీరు కొంచెం తక్కువ చెప్తే ఆ పాయింట్ వరకు ఏదైతే అవసరమో అది మాత్రం తప్పకుండా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా నవల్స్లో లేకపోతే వాటిలో ఏం జరుగుతుందంటే దిస్ బి లాట్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అది నవల్కి ఉపయోగమే, కొంతవరకు ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి అవసరం కావచ్చు. కానీ అదే పందా మనం రెగ్యులర్ కమ్యూనికేషన్లో కానీ పాటిస్తే ఉపయోగకరంగా ఉండదు. ఈవెన్ బిజినెస్ కమ్యూనికేషన్లో కూడా ఇందా చెప్పినట్టుగా ఈ రోజుల్లో లెంతీ లెటర్స్ చదవడం ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. సో అది కన్సైజ్గా చాలా తక్కువ వర్డ్స్తో ఏదైతే మీ భావన ఉందో దాన్ని వాళ్ళకి వ్యక్తపరచడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇది జరగాలి అంటే హోంవర్క్ చేయాలి. హోంవర్క్ అనగానే ఎవరికి ఇష్టం ఉండదు. ఇందాక స్టార్టింగ్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏ టైంలో అయినా సిచ్యువేషన్లో అయినా కమ్యూనికేషన్ అవసరం లేకుండా ఉన్నదా అని. కొంతమంది మిత్రులు లేదని చెప్పారు. మనందరికీ అండర్స్టాండ్ అయిన విషయం ఏంటంటే చాలా అది లేదనే చెప్పాలి. మరి ఇంత రెగ్యులర్గా మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి పోనీ బాడీ లాంగ్వేజ్ నిద్రపోతున్నప్పుడు విషయం పక్కకు వదిలేసినాం, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నిత్యం మనం చేసే కమ్యూనికేషన్ గురించి మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం, ఏం హోంవర్క్ చేస్తాం అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇది జరగకపోతే, ఈ ప్రశ్నించుకొని మనం హోంవర్క్ చేయలేకపోతే మన కమ్యూనికేషన్ ఎప్పుడూ కూడా గ్యాప్స్ ఉండిపోతుంది. ఎప్పుడైతే గ్యాప్స్ ఉండిపోయి ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ కాలేనప్పుడు మనం అనుకున్న రిజల్ట్ మనకు రాదు. మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మనకి అందకపోవచ్చు. సో ఇది తప్పకుండా జరగాలి అంటే మనం ఇది డెవలప్ చేసుకోవాలి, హోంవర్క్ చేయడం నేర్చుకోవాలి. మేబీ క్లారిటీ ఆఫ్ దాట్ గురించి వీ హ్యావ్ టు డూ హోంవర్క్, వీ హ్యావ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ముందు మన మైండ్లో అసలు ఏంటి అన్నది మనకు క్లారిటీ ఉంటే అప్పుడు అవతల వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. స్కూల్లో టీచర్స్ లేకపోతే మేబీ ట్రైనింగ్ ఫ్రాటర్నిటీలో ఉన్న ట్రైనింగ్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ తెలియడం వేరు, సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఎగ్జాంపుల్స్ వాడి చెప్పడం ఆల్సో ఈజ్ డిఫరెంట్. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, వ్యక్తికి అందులో వ్యత్యాసం ఉంటుంది. కానీ దీని మీద హోంవర్క్ చేయాలి. ఎందుకంటే హోంవర్క్ చేస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీతో మనం ఇంకా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కమ్యూనికేషన్ ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ మనం చేయగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి ఐ విల్ రీక్యాప్ ది పాయింట్స్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వీల్ హ్యావ్ టు కమ్యూనికేట్. అది ఫ్యామిలీ మెంబర్స్తో బిగిన్ అవుతుంది, ఆఫీస్లో కొలీగ్స్ లేకపోతే బిజినెస్లో అసోసియేట్స్ అండ్ క్లయింట్స్తో కంటిన్యూ అవుతుంది, ఫ్రెండ్స్తో అవుతుంది, సోషల్ గ్యాదరింగ్స్లో అవుతుంది. ఈ అన్ని సందర్భాల్లోనే కూడా మనం ఎప్పుడు కమ్యూనికేట్ చేసినా మనం ఫస్ట్ థింగ్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిల్డింగ్ రిలేషన్షిప్. ఒక కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలన్న రిలేషన్షిప్ అవసరం. ఒక బిజినెస్ సజావుగా సాగాలి అంటే ఆ బిజినెస్ చేసే వ్యక్తి ఆ బిజినెస్లో పనిచేస్తున్న వాళ్ళతోనే కాకుండా వచ్చిన ప్రతి కస్టమర్తో కూడా చక్కగా కమ్యూనికేట్ చేయాలి. రిలేషన్షిప్ బిల్డింగ్ సో దట్ కస్టమర్ కమ్స్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్.
ఇది వెరీ ఇంపార్టెంట్, నేను బిజినెస్ పీపుల్ చెప్పక్కర్లేదు. అలాగే ప్రొఫెషనల్స్, ఏ ప్రొఫెషన్లో ఉన్నా అందరికీ వాళ్ళ క్లయింట్స్ ఇంపార్టెంట్. మన ఆఫీస్లో పనిచేస్తుంటే మన కలీగ్స్తో మన రిలేషన్షిప్ ఇంపార్టెంట్, మన సుపీరియర్స్తో మన రిలేషన్షిప్ ఇంపార్టెంట్, మన సబార్డినేట్స్తో మన రిలేషన్షిప్ ఇంపార్టెంట్. సో ఈ రిలేషన్షిప్స్ అన్నీ డెవలప్ అవ్వడానికి ముఖ్య కారణం మనం మాట్లాడే విధానం. ఇందాక చెప్పినట్టుగా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఆఫ్ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ ఫ్రెండ్లీనెస్, బీయింగ్ పొలైట్, ప్లెజెంట్గా ఉండి ఏ సందర్భంలోనైనా ఇచ్చేసుకోవడానికి ఉండాలి. ఇందాక నెక్స్ట్ ఈజ్ బీయింగ్ ఎంపథెటిక్. సో ట్రైంగ్ టు పుట్ అవర్ సెల్ఫ్ ఇన్ దేర్ ప్లేస్. వాళ్ళ స్థానంలో మన నుంచి ఆలోచించగలిగితే డెఫినెట్లీ వాళ్ళ ఆలోచన దృక్పథం ఏదైతే ఉందో అది మనకి అర్థం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే అది అర్థమవుతుందో అప్పుడు మనం వాళ్ళకి జవాబు ఇవ్వడం కానీ లేకపోతే మనం ఏదైతే చేయూత ఇవ్వడానికి అవకాశం ఉంటే అది ఇవ్వడం కానీ జరుగుతుంది. సో బీయింగ్ ఎంపథెటిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య చాలా మంది వాట్సాప్లో ఒక బొమ్మ షేర్ చేశారు. ఆర్ అని రాసి ఉంటుంది. అవతల వైపు ఒక వ్యక్తి, యువతల వైపు ఒక వ్యక్తి ఉంటారు. సో ఒకరికి 9 కనబడుతుంది, ఇంకొకరికి 6 కనబడుతుంది. ఇద్దరూ కరెక్టే. సో ఓన్లీ వెన్ యూ చేంజ్ ది పొజిషన్స్ యూ విల్ అండర్స్టాండ్ ది డిఫరెన్స్. సో అదే విధంగా బీయింగ్ ఎంపథెటిక్ అన్నప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకోవాలంటే యూ విల్ హ్యావ్ టు బీ ఎంపథెటిక్. దీనికి పేషెన్స్ కావాలి, ఇంటరాక్షన్ కావాలి, క్వశ్చనింగ్ ఇంపార్టెంట్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగడం నేర్చుకుంటే మనకు అనేక జవాబులు దొరుకుతాయి. ఇందాక బిగినింగ్లో చెప్పాం, కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ రిలేషన్షిప్ బిల్డింగ్, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అవర్ గ్రోత్. మనం వ్యక్తిగా ఎదగాలంటే మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. ఈ అనేక విషయాలు కూడా మనం కేవలం స్కూల్లో పాఠాల ద్వారానే కాదు, మనం రోజు ఇంటరాక్ట్ అవుతున్న అందరితోని కూడా వాళ్ళ ద్వారా, వాళ్ళ అనుభవాల ద్వారా కూడా మనం అనేక విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. సో కమ్యూనికేషన్ ఆల్సో హెల్ప్స్ ఫర్ అస్ టు గ్రో. అండ్ దెన్ కంట్రోలింగ్ ఆఫ్ ఎమోషన్స్. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇక్కడ ఒక స్టేట్మెంట్ నేను చెప్పదలుచుకున్నాను. జనరల్గా మనం డిస్కషన్లో ఉన్నప్పుడు లేకపోతే మన ఆలోచనని అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే వి రైజ్ అవర్ వాయిస్. మనం మాట్లాడే గొంతుకు స్థాయిని పెంచుతాం. అంటే అక్కడ ఎమోషనల్గా వీఆర్ గెటింగ్ ఛార్జ్డ్. మనకు కోపం వస్తుంది, అసహ్యత వస్తుంది, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవుతున్నాం, ఇరిటేట్ అవుతున్నాం. అవ్వడం వల్ల మనం వాయిస్ని రైజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే వాయిస్ రేస్ చేసే బదులు మీ ఆర్గ్యుమెంట్లో ఉన్న పాయింట్స్ని ఇంకా కరెక్ట్గా చెప్పగలిగితే మేబీ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఆన్సర్, మేబీ ద సిచ్యువేషన్ విల్ బి సాల్వ్. సో కంట్రోలింగ్ ఆఫ్ ఎమోషన్స్ చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు ఒక మాట వదిలితే అది మళ్ళీ తిరిగి రాదు. ఆ మాట వల్ల అంతవరకు మీరు బిల్డ్ చేసుకున్న రిలేషన్ దెబ్బతింటుంది. దాన్ని మీరు ఎన్నిసార్లు చెప్పినా అది అతుక్కునే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో కంట్రోలింగ్ ఆఫ్ ఎమోషన్స్. సో ఎప్పుడైతే మీరు యు ఆర్ గెటింగ్ యాంగ్రీ, ట్రై టు థింక్ ఆఫ్ ద సిచ్యువేషన్, హౌ యూ క్యాన్ కంట్రోల్ ఇట్ ఆర్ అవాయిడ్ ఇట్. మీ ఆర్గ్యుమెంట్లోని బలాన్ని పెంచుకోండి, మీ వాయిస్ని కాదు. మీ వాయిస్ని తగ్గించుకోండి, లేకపోతే నార్మల్ లెవెల్లో ఉంచి మీ ఆర్గ్యుమెంట్లో పాయింట్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఇంకా బెటర్ చేసుకోండి. అప్పుడు అవతల వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మీరు వాయిస్ రేస్ చేస్తే వాళ్ళు రేస్ చేస్తారు, తర్వాత ఏమవుతుందని నేను చెప్పక్కర్లేదు. సో దే షుడ్ సీ వాట్ యూ టాక్. మీరు ఏం మాట్లాడుతున్నారో అవతల వాళ్ళకి దే షుడ్ బి ఏబుల్ టు సీ దట్ పిక్చర్. ఇది చెప్పడం ఈజీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. యూ కెన్ ఆల్వేస్ వర్కౌట్. ఇందా చెప్పినట్టు క్లారిటీ ఆఫ్ థాట్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడామో వీ కెన్ ఆల్వేస్ వర్కౌట్. నెక్స్ట్ ఈజ్ బీయింగ్ కన్సైజ్, యూజింగ్ లెస్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఎందుకంటే మీరు గంటసేపు మాట్లాడితే అందులో ఎంతవరకు తీసుకెళ్తారు దానికి కూడా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. సో దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ 3-4 పాయింట్లు ఏదైతే ఉపయోగమో అవతల వాళ్ళకి మీరు అనుకున్నది ఏదైతే స్పష్టంగా మీరు తెలియజేయగలుగుతున్నారో అది చాలు. దానికి ఎక్స్ట్రా డెకరేషన్స్, ఫ్రిల్స్ అంటాం, ఈ ఫ్రాక్స్కి వాటికి ఇలా కుర్చీల్లాగా వచ్చేటట్టు చేస్తారు. సో మిగిలిన వర్డ్స్ అన్నీ ఈ ఫ్రిల్స్ లాగా ఉంటాయి అన్నమాట.
ఓకే, ఇనీషియల్గా చూడడానికి బాగుండొచ్చు కానీ బట్ ఫైనల్లీ యూ విల్ నాట్ గెట్ ది రెస్పాన్స్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు గెట్. సో ఇలాంటివన్నీ మీరు కట్ షార్ట్ చేసుకోవాలి. కట్ షార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనగానే ఇందాక స్పీకింగ్ అనుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇది it is not about I will just read out this. It is not just about speaking or reading but understanding what is being said. మాట్లాడడం రాయడం వల్లే కాదు, బట్ అవతల వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అర్థం చేసుకోవడం. అండ్ ఇన్ సమ్ కేసెస్ వాట్ ఈస్ నాట్ బీయింగ్ సెట్, ఏదైతే చెప్పటం లేదో దాన్ని కూడా అర్థం చేసుకోవడం అవసరం. ఇది మోర్ ఇన్ లెటర్ రైటింగ్లో కూడా జరగవచ్చు, బట్ మోర్ సో ఇన్ 1-to-1 ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్లో కొంతమంది ఇండైరెక్ట్గా చెప్పొచ్చు. సో అలాంటప్పుడు కూడా మనం అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో కమ్యూనికేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ది అదర్ పర్సన్. అవతల వాళ్ళని అర్థం చేసుకోవడమే ఈ కమ్యూనికేషన్ యొక్క మెయిన్ ఫౌండేషన్. సో ఈ అండర్స్టాండింగ్ రావాలి అంటే వీ విల్ హ్యావ్ టు పే 100% అటెన్షన్. We will have to give them the necessary time. We will have to put ourselves in their place, and then only we will be able to get this. So ఒక వ్యక్తి గ్రో అవడానికి కానీ ప్రోగ్రెస్ అవడానికి కానీ కమ్యూనికేషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ ఈస్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఈరోజు మీరు ఏ వాంటెడ్ కాలం చూసినా, న్యూస్ పేపర్లోని ఏ జాబ్ గురించి చూసినా, ఆ జాబ్ స్థాయి ఎటువంటి అయినప్పటికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్ రిక్వైర్మెంట్ అన్నది వన్ ఆఫ్ ది నంబర్ 1 ప్రిఫరెన్సెస్ ఫర్ ఎనీ కంపెనీ. ఎందుకంటే మీరు చాలా నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని ఉపయోగిస్తే ఒక కంపెనీకి ఉపయోగపడుతుంది. సో అందుకనే మిమ్మల్ని కంపెనీ వాళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఆ నాలెడ్జ్ని మీరు అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేకపోతే మిమ్మల్ని తీసుకోవడం వల్ల కంపెనీకి ఉపయోగం ఉంది. సో హౌఎవర్ గుడ్ we are, if you are not able to transfer what is here to the others through our communication, then it doesn't help. And when it doesn't help, our services are not required. That's the reason why we need to communicate effectively. We need to do our homework. We need to work on what is required. Doing our homework, trying to develop this clarity of thought, trying to work out on how do we share our thoughts and ideas to others. అవతల వాళ్ళకి ఇది ఎలాగ మనం వివరంగా చెప్పగలుగుతాం అన్న దాని మీద మనం హోంవర్క్ చేయగలగాలి. చేస్తేనే మనలో ఉన్న సబ్జెక్ట్ లేకపోతే మనలో ఉన్న నాలెడ్జ్, మనలో ఉన్న ఆలోచనలు మన అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇందా చెప్పినట్టుగా వాంటెడ్ కాలమ్స్లో మీరు చూస్తే కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ద మోస్ట్ రిక్వైర్డ్. ఎందుకంటే మీకున్న నాలెడ్జ్, తెలివితేటలు మీరు ఒక్కలే చేస్తే సరిపోద్ది, దాన్ని నలుగురికి పంచి నలుగురు చేత చేయించగలగాలి. అది చేయించగలగాలి అంటే ఆ ఆలోచనలు అన్నీ కూడా లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీరు అందరితోని షేర్ చేసుకోగలగాలి. షేర్ చేసుకోలేనప్పుడు ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యూస్. ఇది ఒక పుస్తకం కొని మన ఇంట్లో పెట్టుకున్నట్టే. సో ఏ కంపెనీ కూడా పుస్తకం కొని ఇంట్లో పెట్టుకున్నట్టుగా వ్యవహరించదు. వాళ్ళకి ఇట్ నీడ్స్ ఇమీడియట్ యాక్షన్, ఇట్ నీడ్స్ ఇమీడియట్ రిజల్ట్స్. సో కమ్యూనికేషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ securing a job for us, securing relationships for us, or holding on the relationships that we have developed, or to improve on the relationships. It helps in our progress. మనం ప్రతిరోజు కూడా నిత్యం ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ ఉంటాం. అది అవతల వాళ్ళ మాటలు వినబట్టి, కమ్యూనికేషన్ అవతల వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం వల్ల వాళ్ళ అనుభవాలు తెలుసుకొని, వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని, చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకొని దాని ద్వారా మనం మార్చుకుంటూ ఉంటాం. ఇదే మనం వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందుతున్నాం. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, బట్ యాజ్ ఎన్ ఇండివిజువల్
వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందుతున్నాం, వ్యక్తిత్వ వికాసం అంటాం. సో దట్ ఈస్ అన్ ఇంటర్నల్ చేంజ్. ఆ ఇంటర్నల్ చేంజ్ కావాలంటే వీ హ్యావ్ టు టాక్. ఈరోజు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లోనే ఎక్కడికి వెళ్తే అక్కడ అనేక మంది అనేక విషయాల మీద మాట్లాడుతున్నారు. సో వాళ్ళు మాట్లాడుతుంది మనలో కొంతమంది లేదా చాలా మంది వింటుంటారు. విని వదిలేస్తే ఇట్ డజంట్ హెల్ప్, టైం వేస్ట్ తప్పించి. ఆ విన్న దాంట్లో కొంతైనా మనం అర్థం చేసుకొని మనకి ఉపయోగపడే విధంగా దాన్ని మనం ఆచరించగలిగితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. So communications, finally, communications works for those who work at it. కమ్యూనికేషన్ ఎవరికి పనిచేస్తుంది అంటే దాని మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకే పనిచేస్తుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ ది లైఫ్ లైన్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ అవర్ సక్సెస్, ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్, is the lifeline of our progress. So it is always helpful to us. So కమ్యూనికేషన్ ఇన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. మన జీవితంలో విడదీయరాని బంధం ఉంది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్కి అని మనకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనం చాలా తక్కువ సమయం దానికి కేటాయించడం లేకపోతే దాని మీద హోంవర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది అందరూ డెవలప్ చేసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రతిరోజు కొంత టైం మనం రెగ్యులర్గా ఎవరితో కమ్యూనికేట్ చేస్తాం కొంతవరకు మనకు ఐడియా ఉంటుంది. సో ఏ సందర్భాల్లో చేస్తాం మనకు ఐడియా ఉంటుంది. దానికి అనుగుణంగా మనం హోంవర్క్ చేసి మన పర్పస్ ఏంటి, మనకి ఎండ్ రిజల్ట్ ఏం కావాలి అన్నది మనం క్లారిటీ ఆఫ్ థాట్ ఉండి మనం వర్కౌట్ చేసుకుంటే, ఫ్రెండ్లీ అప్రోచ్, పుట్టింగ్ అవర్ సెల్స్ ఇన్ దేర్ ప్లేస్ పెట్టి చేస్తే తప్పకుండా మనం సఫలీకృతం అవుతాం అన్నది నా ఉద్దేశం. సో ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ నాగిరెడ్డి అండి. చెప్పండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక క్వశ్చన్ అండి, మొత్తం అందులో 3 తరాలు మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ విషయంలో ఎక్కువగా పేరెంట్స్ కి చిల్డ్రన్ కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ చాలా దారుణంగా తయారవుతుందండి. నెంబర్ 1. నెంబర్ 2, ఎంప్లాయీ బాస్ అండ్ ఈ సబార్డినేట్స్ ఉంటారు కదండి, వీళ్ళ మధ్య ఒక గ్యాప్. ఈ అలాగే మనకున్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులకి సామాన్యులకి మధ్య అంటే ఆ గ్యాప్స్ రావడం వల్ల చాలా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఈ మూడింటికి ఆన్సర్. ఫస్ట్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఎస్ సార్. ఓకే, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఓపెన్ కమ్యూనికేషన్ మిస్సింగ్ అండి. అది ఫ్యామిలీ కల్చర్ బట్టి ఉంటుంది, ఓపెన్నెస్ ఫ్రీడమ్ ఇవ్వడం బట్టి ఉంటుంది. ఎంతవరకు మనం కట్టేలు చేయాలి, ఎంతవరకు మనం ఫ్రీడమ్ ఇవ్వాలి అన్నది పేరెంట్స్కి ఒక అవగాహన ఉండాలి. ఎస్పెషల్లీ టైం స్పెండ్ చేయాలి. చదివారా లేదా, స్కూల్కి వెళ్ళారా లేదా అన్నంత వరకే చాలా మంది పేరెంట్స్ చూస్తున్నారు, వాళ్ళ మార్కులు వచ్చాయా లేదా అన్నది. అది కాకుండా లైఫ్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటిలోని పిల్లల అభిప్రాయం ఏంటి, వాళ్ళకి ఎంతవరకు మనం స్వేచ్ఛ ఇవ్వాలి, ఎక్కడి వరకు కంట్రోల్ చేయాలన్నది ఒక క్లారిటీ పేరెంట్స్ కూడా అవసరం. అది వాళ్ళు టైం వల్ల అవ్వటం లేదు అనుకుంటే మరి దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. సో ఓపెన్ కమ్యూనికేషన్ అండి. ఎప్పుడైనా పేరెంట్స్ అయినా చిల్డ్రన్ కూడా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అంటే భయం ఉండి ఓపెన్ అవ్వలేకపోతే పేరెంట్స్ హ్యావ్ టు ఫైండ్ ఏ వే వాళ్ళని ఓపెన్ అప్ చేయడం, లేదా మొదటి నుంచి పేరెంట్స్ ఆ అప్రోచ్ ఇవ్వడం జరగాలి. ఓపెన్ కమ్యూనికేషన్ ఉన్న దగ్గరే ఏ సిచ్యువేషన్లో అయినా, అది ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్లో అవ్వచ్చు, ఇంకో దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది ఓపెన్ కమ్యూనికేషన్ చేసి ఆ ఫ్రీడమ్ ఇచ్చి అంటే యాక్చువల్గా చాలా చోట్ల చాలా మంది చెప్తుంటారు, రోజులో ఏదో ఒక మీల్ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేయాలని. అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు సిట్ టుగెదర్ అండ్ ఈట్, బట్ టు డిస్కస్, టు నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ఈచ్ వన్. ఒక్కొక్కళ్ళ జీవితంలో ఆ రోజు ఏం జరిగింది, స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే స్కూల్లో ఏం జరిగింది, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే కాలేజ్లో ఏం జరిగింది, తండ్రి ఆఫీస్లో అయితే ఆఫీస్లో ఏం జరిగింది అన్నది షేర్ చేసుకోవడం. వాట్ ఈస్ నెసరీ టు షేర్. ఓకే, ఆఫీస్లో అంటే ఏవో బోల్డ్ ఉంటే అవన్నీ షేర్ చేసుకోమని కాదు, బట్ హౌ ద డే వెంట్ ఆన్ అన్నది షేర్ చేసుకుంటే ఈ రిలేషన్షిప్ అన్నది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే రిలేషన్షిప్ డెవలప్, ఇందాక నేను స్టార్టింగ్లో ఒకటి దగ్గర చెప్పాను, కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్
గుడ్ ఫ్రెండ్స్. మనకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ కొంతమందే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకు ఆ కొంతమందే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బికాస్ ద వే వీ హ్యావ్ షేర్డ్ అండ్ అండర్స్టూడ్ ది వేవ్ లెంత్. సో అదే విధంగా ఇంట్లో కూడా మనం ఎప్పుడైతే ఆ షేరింగ్ జరుగుతుందో, ఎవరి ఇష్టాలు అయిష్టాలు తెలుసుకోవడం జరుగుతుందో, దానికి అనుగుణంగా మనం మలుచుకోవడం, వాళ్ళతో సంబంధం పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సెకండ్ ఈజ్ ఆఫీస్లో అన్నారు. ఆఫీస్లో బాస్ అండ్ సబార్డినేట్, ఇక్కడ మెయిన్ ఈగో క్లాష్, స్టేటస్ క్లాష్ వస్తుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్తే మీకు ఇది తక్కువ ఉంటుంది. అంటే కొంతమంది వ్యక్తుల్లో ఉండొచ్చు, బట్ జనరల్గా అక్కడ ఉన్న వర్క్ కల్చర్ని బట్టి ఇప్పుడు మీరు చూస్తే అది చాలా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసెస్లో అయితే ఐ డు నాట్ వాంట్ టు స్పీక్, ఎందుకంటే అక్కడ హైరార్కీ ఇదే అంతా చాలా సెపరేట్. నాకు వాళ్ళతో ఇంట్రాక్షన్ కూడా తక్కువ. బట్ ప్రైవేట్ దగ్గరికి వచ్చేసరికంటే ఇది ఇండివిజువల్ ఐడెంటిఫై చేసుకోవాల్సిన ఇష్యూ. బట్ జనరల్లీ ప్రైవేట్ కంపెనీస్ ట్రై టు వర్క్ ఆన్ టీమ్స్. సో జనరల్లీ టీమ్ బిల్డింగ్, టీమ్ వర్క్ జరిగేటప్పుడు డిఫరెన్స్ ఇక్కడ కూడా లైన్ ఆఫ్ హైరార్కీ ఉంటుంది, కానీ దట్ ఓపెన్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే ద టీమ్ హ్యాస్ టు గెట్ రిజల్ట్స్. సో అది జరగాలి అంటే ఈగో అన్నది పక్కన పెట్టాలి. అది చెప్పుకున్నంత ఈజీ కాదు, అందరికీ తెలిసిన విషయమే. బట్ డెఫినెట్లీ ఎవరి కాళ్ళు దే హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ అండ్ ట్రై టు ఫైండ్